సహోదరులు భక్తి సింగారేఖ పచ్చడి నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు. మీరు శ్రమలలో ఎలాగో పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారు. 2 కొరింథీ 1:7. ఎప్పుడైతే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును ఎదుగుడకును అందరి ఎదుట ధైర్యముగా ఆయనను మన ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకొనుటకును ఆరంభించుదమో అప్పుడు తమ మార్గములన్నిటిలో దేవుని వాక్యమును అనుసరించుటకును ఒప్పుకొనని వారి చేత తృణీకరించబడదుము, ద్వేషించబడదుము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. 2 తిమోతి 3:12 అని జ్ఞాపకం చేయబడుచున్నది. మత్తయి 10:24-25లలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా హెచ్చరించుచున్నాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానికి బెయల్జెబూల్ అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. యోహాను 15:18-21లలో ప్రభు చేత మనము ఈ విధంగా బోధించబడుచున్నాము. లోకము మనలను ద్వేషింపక ముందే ఆయనను ద్వేషించెను. మనం ఈ లోక సంబంధులమైన ఎడల లోకము మనలను ప్రేమించును. కానీ మనము లోకంలో నుండి ఏర్పరచబడి ఉన్నాము గనుక లోకము మనలను ద్వేషించును. కీర్తన 123:3-4లలో ప్రభువుని బట్టి మనము మన స్నేహితులుగా భావించు వారి ద్వారా కూడా ద్వేషించబడదుము, తిరస్కరించబడదుమని చదువుదుము. కీర్తన 123:2లో వ్రాయబడినట్లు దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన కన్నులు ప్రభు వైపునకు ఎత్తిన ఎడల మనము అన్ని పరిస్థితులలో సంపూర్ణ విజయవంతులముగా బయటకు రాగలము. అపోస్తల కార్యములు 5:41లో ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయేది అని మనము చూచినట్లు ఆయన నామం నిమిత్తము మనము అనుభవించు శ్రమలను అవమానమును గొప్ప ఆధిక్యతగా భావించవలెను. ఆయన నామం కొరకు అవమానము పొందుటకు నేర్చుకునేడల మన సంతోషము పరిపూర్ణమగును. కీర్తన 124:1-3లలో కీర్తనాకారుడు అనేకులైన శత్రువుల ద్వారా ఎట్లు ఎదుర్కొనబడినో మనము చదువుదుము. అదే విషయము మనకు కూడా సంభవించును. కొంత సమయం మాత్రమే మనము శత్రువుల దాడుల నుండి భద్రపరచబడదుము. ఆ తర్వాత దేవుడు అన్ని రకములైన బాధాకరమైన పరీక్షలను మనకు అనుమతించును. మనము అన్నీయు మనకు వ్యతిరేకంగా జరుగుచున్నాం అనుకుందుము. కొంతకాలము దేవుడు మనలను మిక్కిలి చీకటి లోయ ద్వారా తీసుకొని పోవును. అటు చీకటి లోయ అనుభవము ద్వారా మనము వెళ్ళుచున్నప్పుడు మనము ఒంటరిగా అందరి చేత విడువబడిన వారముగా భావించుదుము. మనము ప్రభువునందు నమ్మిక ఉంచినడల ఆయన మనలను ఆ పరీక్షలన్నిటిలో నుండి విజయవంతులుగా బయటకు తీసుకొని వచ్చును.